రాజేశ్వరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఉంటారు. ఇంకా అవని రాజేశ్వరికి దిష్టి తీసి లోపలికి రమ్మని కూర్చోబెడుతుంది. జ్యూస్ ఏమైనా తాగుతారా పిన్ని అని అవని అడుగుతూ ఉంటే, నీతో మాట్లాడాలి అవని, లోపలికి రా అని రాజేశ్వరి రూమ్లోకి వెళ్తుంది. పైకి వెళ్తూ ఉంటే ఇంకా అవని కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. పల్లవి చాలా షాకింగ్గా ఏంటి అమ్మ దీంతో ఏం మాట్లాడుతుంది అని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా రాజేశ్వరి అవనిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి పిన్ని అని అవని అడుగుతూ ఉంటే, నా కొడుకు నాకు కావాలి అవని అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. అదేంటి పిన్ని అలా అంటున్నారు అని అవని అంటూ ఉంటే, అవును నా కొడుకు నా దగ్గర ఉండాల్సిందే, నా కొడుకుని నా దగ్గరికి నువ్వే తీసుకురావాలి అని రాజేశ్వరి అంటూ ఉంటే అవని చాలా షాకింగ్గా, మా అమ్మ తట్టుకోలేదు పిన్ని, ఇంకా ఈ విషయం మా అమ్మకు కూడా తెలియదు, భరత్ దూరం అయితే మా అమ్మ చచ్చిపోతుంది అని అవన్నీ చెప్తూ ఉంటే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అవని, నువ్వు మాత్రం నా కొడుకుని నా దగ్గరికి తీసుకురావాల్సిందే అని చెప్పేయడంతో, పిన్ని ప్లీజ్ పిన్ని అని బ్రతిమలాడుతూ ఉంటే, నువ్వు తీసుకొస్తావా, నేనే నా కొడుకుని నా దగ్గరికి ఎలా తీసుకొచ్చుకోమంటావా, నాకు ఆ మాత్రం తీసుకొచ్చుకునే అంత తెలివి లేదనుకున్నావా, నువ్వే తీసుకురావాలి అని రాజేశ్వరి చెప్తూ ఉంటే అవన్నీ చాలా షాకింగ్గా కంగారు పడుతూ వింటూ ఉంటుంది. ఇంకా అలా వీళ్ళ మాటలన్నీ విన్న పల్లవి బయట నుండి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.